వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో నిందితులు దాచిన దొంగ సొమ్మును కొందరు చోరీ చేశారు. ఆ సొమ్ముతో ఒడిశా, హైదరాబాద్లో స్థిర చరాస్తులు కొనుగోలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లిక్కర్ స్కామ్పై విచారణ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ఆస్తులను అటాచ్ చేస్తూ హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ కమిషన్లను హైదరాబాద్లో A44 కొల్లిపూరి మోహన్ కుమార్ నివాసంలో భద్రపరిచారు. ఆ ఇంటిని కలెక్షన్ నగదు పాయింట్గా వినియోగించారు. 2024లో అక్కడ పనిచేసే రష్మితా బోరా అనే మహిళ ఇంట్లో ఉన్న నగదు పెట్టెలను చూసింది. వాటిని దొంగతనం చేసేందుకు ప్లాన్ చేసి ఇర్షాద్ అహ్మద్కి సమాచారం ఇచ్చింది. అతను కటక్ నుంచి కొందరు వ్యక్తులను హైదరాబాద్కు చెందిన ముబారక్ అలీని పిలిపించి మొత్తం 6 పెట్టెలను దొంగతనం చేశారు. ఆ డబ్బులో రష్మితా బోరాకు 30 లక్షల వాటా దక్కింది. ఆ డబ్బుతో ఆమె బంగారం కొనుగోలు చేయడంతో పాటు ఇతర అవసరాలకు వినియోగించింది. కొనుగోలు చేసిన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టింది. ఇర్షాద్ అహ్మద్ ఒడిశాలో కటక్, పారదీప్ రోడ్లోని ఘాటిరావు పట్నాలో 4 ప్లాట్లు కొనుగోలు చేశాడు. ముబారక్ అలీ హైదరాబాద్ టోలీచౌక్ ప్రాంతంలోని హకీంపేటలో 178 చదరపు గజాల్లో ఉన్న 2 అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేశాడు.